రాజకీయాలన్నాక విమర్శలు, ఆరోపణలు సహజం. వాటికి ఎదుటివారు తమ స్టైల్లో కౌంటర్లు ఇస్తుంటారు. ప్రత్యర్థులు మాట్లాడే తీరును బట్టి ప్రతిస్పందిస్తుంటారు. అయితే వైసీపీ హయాంలో బూత్ మంత్రిగా ఫోకస్ అయిన నేతకు రాజకీయ ప్రత్యర్థి అయిన ఆయన మాత్రం ఎప్పుడూ గీత దాటలేదు. తన విమర్శల్లో మాట తూలలేదు. ఆయనకు కూడా గతంలో మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. అయితే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన మాట మృదువుగానే ఉంటుంది. అలా అందరితో సౌమ్యుడు అనిపించుకుంటున్న లీడర్కి సడన్ గా కోపం వచ్చింది. అదెందుకో ఇంతకీ ఆయనెవరో మీరే చూడండి. కొల్లు రవీంద్ర మొదటి నుంచి సౌమ్యుడిగా పేరున్న ప్రస్తుత మంత్రి. అదే కొల్లు ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహార శైలి, మాట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఆవేశంతో వైసీపీ బూత్ మంత్రుల్లో ఒకరిగా ఫోకస్ అయ్యారాయన. అలాంటి ఆయనకు రాజకీయ ప్రత్యర్థి అయిన కొల్లు రవీంద్ర మాత్రం పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తారు. ప్రత్యర్థి పార్టీపై విమర్శలు, ఆరోపణలు చేసే సమయంలో కూడా సౌమ్యంగానే కనిపిస్తారు. అసలు దావోస్ అనే ఎక్కడుందో తెలుసమ్మా? ఏపీఐసి చైర్మన్ చేశావు. ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూశారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? టూరిజం మంత్రిగా పనిచేశారు. టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీదుందే. మీరు కూడా మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నాడు, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డి పొదగాలి, కోడి అవ్వాలని చెప్పి 5 ఏళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్. ఏమనంటే అప్పడాలు, చపాతీలు, ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్తే చలేస్తుంది, చలేస్తే జలుబు వస్తుంది, జలుబు వస్తే జ్వరం వస్తుందని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి. కానీ వీళ్ళది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే, ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంతి భద్రతలు లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించారు. అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి. రకరకాల ఎత్తుగడలు, లెటర్లు రాయించడం, ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది. అసత్య ప్రచారాలను దయచేసి నమ్మొద్దు. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మచిలీపట్నంలో 2009 ఎన్నికల నుంచి పేర్ని నానికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కొల్లు రవీంద్ర 2 సార్లు గెలిచి 3 సార్లు ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చాక పేర్ని నాని ఎంత ఆవేశపడుతున్నా కొల్లు రవీంద్ర మాత్రం ఎప్పుడూ అలాంటి భాష వాడలేదు, అసలు ఆవేశపడలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో తనపై మోపిన ఓ హత్య కేసులో కొల్లు రవీంద్ర 53 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. మచిలీపట్నంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి కొల్లు వ్యక్తిగత సహాయకుడికి ఫోన్ వచ్చింది. ఈ హత్యతో కొల్లుకు ప్రమేయం ఉండడం వల్లే ఆ ఫోన్ వచ్చిందంటూ పోలీసులు అప్పట్లో అక్రమంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తనకు ఏ సంబంధం లేని కేసులో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారని కొల్లు ఆ సమయంలో ఆరోపించారు. వైసీపీ నేతల ఒత్తిడితో అప్పటి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబే ఈ కేసు నమోదు చేయించారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఎన్నో వేధింపులకు గురై 1కి 4 సార్లు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయనెప్పుడు బ్యాలెన్స్ తప్పలేదు. అంత సాఫ్ట్ నేచర్ ఉన్న రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా తీవ్ర మనస్తాపానికి గురై సొంత పార్టీ వారిపైనే ఒకంత ఆవేశపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను కేసులతో వేధించిన కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును సొంత పార్టీ నేతలి ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టడంపై ఆయన బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. సదా సౌమ్యంగా కనిపించే కొల్లు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కు కొత్త పాలక వర్గాన్ని నియమించింది. చైర్మన్ గా తిరుపతికి చెందిన సదాశివం నియమితులయ్యారు. ఈ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే స్థానికంగా ఆయన అందుబాటులో లేకపోవడంతో రాలేదు. ఆ క్రమంలో నిర్వాహకులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించారు. ఆయన హాజరై ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు వేదికపై కూర్చున్నారు. ఈ విషయం తెలిసి కొల్లు రవీంద్ర తీవ్రంగా హర్ట్ అయ్యారు. మచిలీపట్నంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు
నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడే విధంగా చేసినటువంటి వ్యక్తి రవీంద్రబాబు. దీంట్లో వేరే ఆలోచన లేదు. కానీ ఆయన్ని తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో ఒక ప్రభుత్వ అధికార కార్యక్రమం పార్టీ కాదు, ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ డయాస్ మీద చేయటం అనేది నా మనసుకి చాలా బాధ కలుగుతోంది. ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి వాడు పరిశీలిస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇలాంటివి జరిగిన సందర్భంలో కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను భావిస్తాను. వైసీపీ హయాంలో రవీంద్రబాబును కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు మోపి ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలెందరూ కొల్లుపై వేధింపులను ఖండించారు. అటువంటి మాజీ అధికారిని పిలిచి ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై కూర్చోబెట్టడం, అది సొంత పార్టీ వారి ఆ నిర్వాహానికి పాల్పడడంతో కొల్లు రవీంద్ర తీవ్ర అసహనానికి గురయ్యారంట. జగన్ ప్రభుత్వ హయాంలో తనపై మోపిన ఓ హత్య కేసులో కొల్లు రవీంద్ర 53 రోజులు జైల్లో ఉన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి కొల్లు వ్యక్తిగత సహాయకుడికి ఫోన్ వచ్చిందని, ఈ హత్యతో కొల్లుకు ప్రమేయం ఉండడం వల్లే ఆ ఫోన్ వచ్చిందంటూ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తనకు ఏ సంబంధం లేని కేసులో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారని కొల్లు ఆ సమయంలో ఆరోపించారు. వైసీపీ నేతల ఒత్తిడితో అప్పటి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబే ఈ కేసు నమోదు చేయించారని విమర్శించారు. ఇప్పుడు అలాంటి రవీంద్రనాథ్ బాబును గౌరవిస్తూ టీడీపీ నేతలు ఇచ్చిన ట్రీట్మెంట్ ను మంత్రి కొల్లు రవీంద్ర అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మండిపడ్డారు. అది అలా ఉంటే నాయ్ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు సదాశివం తన సొంత ఆలోచనతో రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించారంట. మరి దీనిపై హైకమాండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.